విశ్లేషకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా గెస్ట్లందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. శేషు సార్ మొత్తంగా చూస్తున్నాం. సో ప్రపంచానికి ఒక అగ్రరాజ్యం అనేది ఉంది. ఆ అగ్రరాజ్యమే ఇప్పుడు యుద్ధంలోకి దిగిన పరిస్థితి. ట్రంపే స్వయంగా ఇంకా 4-5 వారాల పాటు యుద్ధం కొనసాగుతుంది అని చెప్పిన పరిస్థితి. సో ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకుంటే 8 యుద్ధాలను ఆపాను, నాకు నోబెల్ ఇవ్వాలన్న ట్రంప్ ఈరోజు యుద్ధానికి ఆజ్యం పోస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఎలా చూడాలంటారు ట్రంప్ వైఖరిని? మరోవైపు ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఉంది. సో దాన్ని ఇప్పుడు అసలు ప్రజలు కూడా మర్చిపోయారా అన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఎక్కడ కూడా ప్రకటన చేసేవాళ్ళు లేరు. అసలు ఇప్పుడు ట్రంప్కి చెప్పేది ఎవరు? ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య చర్చలకి ఒప్పించేది ఎవరు? అసలు ఈ యుద్ధం ఆగేది ఎలా? ఏం చెప్పదలుచుకున్నారు? వంశీ, అందరికీ నమస్కారం. ట్రంప్ తనకి ఏది నచ్చితే అదే చేస్తాడు. తనకి నచ్చిందే న్యాయము, తనకి నచ్చిందే ప్రపంచం పాటించాలనేటటువంటి విపత్కర ధోరణి ఉన్నటువంటి మనిషిగానే మనం చూస్తున్నాం. ఒకసారి తనే శాంతి దూత అవతారం ఎత్తుతాడు, ఒకసారి తనే యుఎన్ఓని నిర్వీర్యం చేసే విధంగా పీస్ కౌన్సిల్ ని ఏర్పాటు చేస్తాడు, ఒకసారి తానే అటు హమాస్ కి తర్వాత ఇటు ఉక్రెయిన్ కి లాంటి దేశాలకు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తుంటాడు. తర్వాత గతంలో కూడా ఇరాన్ కి వార్నింగ్లు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాము. ఇప్పుడు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి అమెరికా ప్రోద్బలంతో ఇరాన్ ఇజ్రాయెల్ పైన చేస్తున్నటువంటి దాడులకు కూడా పూర్తి బాధ్యత ట్రంపే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్న దానికి తన కారణమే. తనే అనేక సందర్భాల్లో చెప్పాడు, నేను ప్రపంచంలో 8 యుద్ధాలను ఆపాను, నేను నోబెల్ శాంతి బహుమతి పొందటానికి పూర్తి స్థాయిలో అర్హుణ్ణి. ఆ 8 యుద్ధాలలో పాకిస్తాన్, భారత్ లాంటి అణువస్త్రాలు దేశగలిగినటువంటి దేశాల మధ్య కూడా యుద్ధాన్ని నేనే ఆపాను అని క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి వ్యక్తి ఒక మధ్యాహ్నానికి న్యూయార్క్ టైమ్స్ తోటి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఈ యుద్ధము ఇంకొక 4-5 వారాలు కొనసాగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పాడు. గతంలో జూన్ లో కూడా 12 రోజులు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగింది, తనే దాన్ని కూడా ఆపాను అని క్లెయిమ్ చేసుకున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నది ఏంటంటే, ఇప్పుడు అమెరికానే ప్రత్యక్షంగా యుద్ధంలో ఉంది కదా, అమెరికన్ ప్రోద్బలంతో అమెరికన్ సహకారంతో ఇరాన్ పైన దాడులు జరుగుతున్నాయి కదా, మరి ఎవరు మధ్యవర్తిత్వం వహిస్తారు, ఎవరు టాక్స్ ను మొదలు పెడతారంటే, ఇప్పటికిప్పుడు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే, ఇరాన్ కి కొత్త రక్షణ శాఖ మంత్రి వచ్చారు, ఎబ్నాల్ రెజా అనేటటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు ఐఆర్జిసికి చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తినే ఆ దేశం రక్షణ శాఖ మంత్రిగా ఎన్నుకున్నది. ఎందుకంటే మీకు 28వ తారీఖు నాడు జరిగినటువంటి దాడిలో దగ్గర 48 మంది కీలకమైనటువంటి ఇరాన్ నేతలు ఐతుల్లా ఖొమైనీతో పాటు చనిపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొత్త రక్షణ శాఖ మంత్రిని ఎన్నుకున్నటువంటి సందర్భంలో తను అటు తుర్కియా తోటి ఇటు రష్యా తోటి మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. బట్ నాకు తెలిసి తుర్కియా అనేక సందర్భాలలో అనేక దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యవర్తిత్వం వహించినటువంటి సంఘటనలు చూసాం. రష్యాకి ఉక్రెయిన్ కూడా తుర్కియా బాధ్యతలు తీసుకొని వాళ్ళ దేశంలో టాక్స్ ని మొదలు పెట్టినట్టుగా మనం గతంలో చూసాం. బట్ బాధ్యత ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు, అది కాదు కదా సమస్య. ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే, అమెరికా తన టార్గెట్ ని రీచ్ అయిపోయింది. అమెరికా ఏ లక్ష్యంతో అయితే ఇరాన్ పైన దాడి చేసిందో ఆ లక్ష్యం నెరవేరింది. అంటే శేషు సార్, ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. ట్రంప్ ని హత్య చేయడానికి కూడా ఖొమైనీ ప్రయత్నాలు చేశారు, 2 సార్లు నేను తప్పించుకున్నా, కానీ నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకున్నా అంటూ కూడా ట్రంప్ చెప్పిన పరిస్థితి. ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యల్ని? ఇప్పుడు దానికి కొనసాగింపుగా నేను ఇంకొక మాట యాడ్ చేస్తాను మీకు. ఇప్పుడు ఏంటి అనంటే, ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ లక్ష్యము అయితే ఖొమైనీని చంపటము, లేకపోతే ఖొమైనీని అధికారం నుంచి దించటం. ఆ లక్ష్యం నెరవేరింది కాబట్టి ఇప్పుడు తన ముందున్నటువంటి ఇంకొకటి ఏంటి అనంటే, తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఇరాన్ లో ప్రతిష్ఠింపజేయడానికి తను ప్రయత్నం చేస్తాడు. ఇది ఒకవైపు అయితే, రెండో వైపు ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది. ఈ ఇరాన్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ టార్గెట్ పూర్తయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుంది అనేది బిగ్ క్వశ్చన్ మనకి. ఇరాన్ చేతిలోనే ఉంది యుద్ధాన్ని ఆపటము, యుద్ధాన్ని కొనసాగించటము, ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఇబ్బందులు పాలు చేయటము ఏంటనేది ఇరాన్ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఇరాన్ తన
సుప్రీం లీడర్ ని కోల్పోయి ఒక ప్రతీకార జ్వాలతోటి రగిలిపోతున్నటువంటి ఇరాన్ 10 గల్ఫ్ కంట్రీస్ పైన దాడి చేస్తుంది. Yes. ఇవాళ కూడా దాడులు చేసింది. అవును, అవును. మీరు ఇప్పుడే అన్నారు 6 గల్ఫ్ కంట్రీస్ Yes. ఒక సంయుక్త ప్రకటన విడుదల చేసి ఇరాన్ మా పైన దాడులు చేయటం ఆపాలి అని అంటున్నారు. Yeah. అది కీలకమైన పాయింట్. రెండోది ఏంటంటే ఇరాన్ లక్ష్యం ఏందో ఈ రోజు స్పష్టమైంది వంశీ. Yes. ఆ స్పష్టమైనది ఏంటో తెలుసా? ఇవాళ డైరెక్ట్ గా టెల్ అవీవ్ లో ఉన్నటువంటి నెతన్యాహు ఆఫీస్ పైన yes. దాడులు చేశారు ఇవాళ. అవును, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇక్కడ కొమైనీని కోల్పోయాం కాబట్టి అక్కడ అటువైపున నెతన్యాహు. అంటే చెస్ ఆడినట్టు Yes. చెస్ ఆడినట్టు Yes. ఇప్పుడు చెస్ ఆడుతున్నప్పుడు నా రాజునో నా మంత్రినో లేకపోతే నా ఎలిఫెంట్ నో నా క్యామిల్ నో నేను కోల్పోతే Yes. అవతల పక్షంలో కూడా ఒక కీలకమైన వికెట్ పడేయాలని కోరుకుంటాను కదా. Yes, yes. ఇప్పుడు యువతల కొమైనీ పోయాడు కాబట్టి వాళ్ళ టార్గెట్ లక్ష్యమే వాళ్ళ తేలింది. Yes. డైరెక్ట్ గా నెతన్యాహు ఆఫీస్ పైన దాడి చేశారు. నెతన్యాహు ఎక్కడున్నారో ఏమయ్యారో మాకు తెలియదు అని ఇరాన్ నుండి ప్రకటన వచ్చింది. Yes, అంటే yes. ఇరాన్ ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చింది. Yeah. నెతన్యాహుని మేము చంపుతాము, అవును. నెతన్యాహుని మేము మా టార్గెట్ అనేటటువంటి ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చింది. Yes. చూడాలి మరి నెతన్యాహు దొరికేదాకా ఇరాన్ కంటిన్యూ చేస్తుందా? ఇరాన్ ఎంతకాలం యుద్ధంలో నిలబడగలుగుతుంది? Yeah. ట్రంప్ చెప్పినట్టు 4-5 వారాలే ఉంటుందా? ఇంకో Right. కీలకమైన మాట చెప్తాను వంశీ. Yes. ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు చాలా మంది విశ్లేషకులు ఒక మాట చెప్పారు టీవీలలో. నేను కూడా ఆ చర్చల్లో పాల్గొన్నాను. Yeah. ఏమన్నారంటే 2-3 రోజుల్లో రష్యా ఖతం చేస్తుందండి. అవును. జెలెన్స్కీ 2-3 రోజుల్లో దేశం వదిలి పారిపోతాడు, ప్రవాసంలో ఉండిపోతాడు అని అన్నారు. కానీ ఏం జరిగింది? 4 సంవత్సరాలుగా యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి ఇక్కడ వస్తే ప్రపంచం అంతా ఇబ్బందుల్లో పడుతుంది. ఎంత ఇబ్బందుల్లో పడుతుంది అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ బట్ ఇది అట్టే కొనసాగితే మొత్తం ప్రపంచం చాలా ఇబ్బందికరమైన, అసలు అప్పటి వరకు కాదు సార్, ఈ 4-5 వారాలు అంటే దాదాపుగా ఒక నెల యుద్ధం అంటేనే భయానక పరిస్థితులు కనిపిస్తున్న పరిస్థితి. సో ఈ అంశం గురించి చర్చిద్దాం. ఆర్థికంగా అవును, ఒక్క మాట, ఆర్థికంగా, వాణిజ్యంగా, శాంతిపరంగా, స్టాక్ మార్కెట్ల పరంగా ఎంత పెద్ద నష్టం వస్తుందో అంత నష్టం వస్తుంది. రైట్. ఇదే అంశం గురించి మాట్లాడదాం. స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న పరిస్థితి, అసలు స్టాక్ మార్కెట్లు కోలుకుంటాయా? ఈ యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఏ విధంగా పడబోతుంది? మనకు విశ్లేషణ అందించేందుకు ప్రభు గారు